అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ లో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుంది. అది ఎలా ఉందంటే దేశ రాజధాని ఢిల్లీలో హైదరాబాద్ పోటీ పడుతుంది. నిన్న AQI ఇండెక్స్ 300 వరకు చేరి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. శనివారం ఉదయం 8:30 హైదరాబాద్ KPHP కాలనీలో గాలిలో వాయు నాణ్యత సూచి 302 సూచించింది. ఇది ఢిల్లీలో IQIతో సమానం. హైదరాబాద్ లో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతోంది. అది ఎలా ఉందంటే దేశ రాజధాని ఢిల్లీతో హైదరాబాద్ పోటీ పడుతోంది. నిన్న AQI ఇండెక్స్ 300 వరకు చేరి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. శనివారం ఉదయం 8:30 హైదరాబాద్ KPHP కాలనీలో గాలిలో వాయు నాణ్యత సూచి 302 సూచించింది. ఇది ఢిల్లీలో AQIతో సమానం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఇప్పుడు హైదరాబాద్ లో పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తామని చెప్పాలి. గాలిలో నాణ్యత పడిపోవడంతో హైదరాబాద్ దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతుంది అన్నట్టుగా ఉంది. కొత్త ఏడాది తొలి రోజున పలు ప్రాంతాల్లో అటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 వరకు చేరుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది థర్డ్ పార్టీ గూగుల్ యాప్లు పరికరాల ద్వారా నమోదవుతున్న సూచికల లెక్కలని కూడా మనం చెప్పాలి. కానీ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసిన సూచీలలో కొత్త ఏడాది గరిష్టంగా 170 వరకే నమోదు కావడం గమనార్హం. CPCB సూచించే కొలతల్లో ఖచ్చితత్వం లేదని కొందరు విశ్రాంతి ఆచార్యులు చెప్పిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. నగరంలోని 14 ప్రాంతాలలో కాలుష్య నియంత్రణ మండలి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పరికరాలను కూడా ఏర్పాటు చేసింది. వీటి ద్వారా గరిష్టంగా కనిష్ట సూచీలను వెల్లడిస్తుంది. AQI అటు 100 దాటితే ముప్పు వచ్చి ఉండొచ్చు. డిసెంబర్ లో హైదరాబాద్ లో గరిష్టంగా PCB లెక్కల ప్రకారం అటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 132 మాత్రమే. అదే థర్డ్ పార్టీ యాప్లలో నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే మాత్రం దాదాపుగా 270 వరకు ఉందని కూడా చెప్పాలి. ఇంత వ్యత్యాసం ఉండకూడదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గాలి నాణ్యతను యూరోపియన్ ప్రమాణాల మేరకు కొలిచే యంత్రాల ఒక్కొక్కటి 30 లక్షల వరకు ఉంటుందన్నది కూడా చెప్పాలి. PCB వాడుతున్న పరికరాలు ఆ స్థాయిలో లేవనేది కూడా పరిశోధకులు చెప్తా ఉన్నారు. మొత్తం 3 రకాల గాలి కాలుష్యాలకు సంబంధించి కూడా అటు ఏదైతే కొలతలు చేస్తూ ఉంటారు. గాలిలో కాలుష్యాన్ని బయో, ఫిజికల్, కెమికల్ రియాక్టివ్లను 3 రకాలుగా పరిగణలోకి తీసుకుంటారు. గాలిలో తేమ, బ్యాక్టీరియా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వ్యర్థాల వాసనలను మొదటి రకంలోకి వస్తాయి. సూక్ష్మ ధూళి కణాలను 2వ రకంలోకి తీసుకుంటారు. రసాయన ప్రభావం కలిగించే కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్, మిథనాల్, బెంజ్ తదితర కెమికల్ రియాక్టివ్లను తీసుకుంటారు. ఇవన్నీ ప్రమాణాలను దాటితే ప్రజలకు ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వంటివి కూడా సోకుతాయని కూడా చెప్తా ఉన్నారు. నిత్యం రోడ్డెక్కుతున్న వాహనాలు హైదరాబాద్ లో దాదాపుగా 80 లక్షల వాహనాలు ఉంటాయనేది కూడా అంచనా. రోజు సగటున 50 లక్షల వరకు రోడ్డెక్కుతున్నాయి. వీటి నుంచి వెలువడే పొగ గాలి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. వీటితో పాటు భవన నిర్మాణాలు, చెత్త చెదారం, మురుగు, పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలు వాయు నాణ్యతను క్షీణింపజేస్తున్నాయని కూడా చెప్పాలి. ప్రధానంగా గాలిలో వివిధ అంశాల ఆధారంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని గరిస్తూ ఉంటారు. దాని ప్రకారమే ఆ ప్రమాణాల ప్రకారమే PCB లెక్కిస్తూ ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్లు అటు USCPA ప్రమాణాల ప్రకారం లెక్కిస్తున్నాయి. దానివల్ల వ్యత్యాసం చాలా ఉంటుంది. ప్రధానంగా కనిష్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా గరిష్టం మాత్రమే యాప్లు చూపిస్తే PCB మాత్రం సగటున తీసుకుంటుంది. మన జాతీయ ప్రమాణాలతో కాకుండా USCPA ప్రమాణాలతో పరిశీలిస్తే మన దగ్గర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నట్లు కూడా వస్తుంది. ప్రధానంగా PCB వాడేటటువంటి పరికరాల వల్ల అటు ఏదైతే నమ్మకం లేకుండా పోతుందని కూడా అంటున్నారు. ఎందుకంటే నాణ్యతను కొలిచే పరికరాలు రూపొందించిన పనిలో ఉన్నటువంటి ఈ యొక్క లోపాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పరికరాలు ఉండాలనేదే అభిప్రాయంగా తెలుస్తోంది ప్రతి ఒక్కరి. ప్రధానంగా KPHP కాలనీలో చూస్తే మాత్రం శనివారం ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ KPHP కాలనీలో దాదాపుగా 300 సూచించిందని చెప్పాలి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించి కూడా
పెద్ద ఎత్తున వ్యత్యాసాలు ఉండటంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని కూడా చెప్పాలి. ప్రధానంగా KPHBలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 302 కాగా అటు రామచంద్రాపురంలో కనిష్టంగా 73 నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా గాలి నాణ్యత 100 దాటితేనే ప్రమాదకరం. ఒకవేళ 300కు చేరితే ఆ గాలి పీల్చిన వారికి పలు రకాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. దాన్ని పిలిస్తే రోజుకి 30 నుంచి 35 సిగరెట్లు కాల్చిన దానితో సమానం అనేది కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తారు. గాలి నాణ్యతను PGP నమోదు చేస్తున్నా ఎక్కడ ఖచ్చితత్వమైనటువంటి లెక్కలు రావడం లేదనేది కూడా విమర్శలు వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది సందీప్. ముఖ్యంగా వంశకృష్ణ అంటే వాతావరణ శాఖ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తుంది. అలాగే వాయు నాణ్యత పెరిగితే ఏంటి పరిస్థితి? వాయు కాలుష్యం పెరిగితే అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే మనిషి మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. మనం దీనికి ఉదాహరణగా ఢిల్లీలో చూడొచ్చు. ఒకటి శరీరపరంగా నష్టాలు ఉంటాయి, మరొకటి ఏదైతే వ్యక్తిగత జీవితానికి అనేక రకాల సమస్యలు వచ్చేటువంటి సమస్య ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, రెండు ఆర్థికపరమైనటువంటి సమస్యలు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎందుకు వస్తాయని అడగచ్చు. ఏదైతే అనారోగ్యం పాలైతే ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది, ఆఫీసులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటుగా ప్రభుత్వాలు ఢిల్లీలో వాళ్ళ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ప్రధానంగా ప్రజలు కూడా పాత వాహనాలను తీసేసి కొత్త వాహనాలు వాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వాడాల్సిన అవసరం ప్రజలపైన ఎంతైనా ఉంటుంది కూడా మనం చెప్పాలి సందీప్. థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.